ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయ్యిందండి. మార్నింగ్ లేవగానే అయితే యథావిధిగానే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను. అలాగే గిన్నెల స్టాండ్లో గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేసి ఇప్పుడు మార్నింగే హాట్ వాటర్ అయితే తాగుతాను కదండి. ఈరోజు హాట్ వాటర్లో మునగాకు పొడి అయితే మిక్స్ చేసుకుని తాగుదామనేసి ఇక్కడ మునగాకు పొడి అయితే వాటర్లో కలుపుతున్నాను. నార్మల్గా స్టవ్ మీద వాటర్ అయితే మరిగిస్తున్నానండి. అంటే మరిగించడం అంటే మరీ వేడిగా కాదు, కొంచెం గోరెచ్చగా కొన్ని వాటర్ తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ మునగాకు పొడి అయితే వేసి మునగాకు పొడి బాగా వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో హాట్ వాటర్ వేసినట్లయితే ఈ మునగాకు పొడి మొత్తం వాటర్లో బాగా కలుస్తుందండి. స్టార్టింగ్లో 2 డేస్ నేను నార్మల్గా ఫుల్ వాటర్లో వేసేసి కలుపుతుంటే పైన తిట్లా తేలిపోయి అసలు కలవటం లేదు. ఇప్పుడు కూడా చూసారా, వాటర్లో ఎంత మిక్స్ చేసినప్పటికీ కూడా అదేదో పైన తిట్లా తేలిపోతుంది అనమాట. సో అమ్మ అయితే చెప్పింది, ఎక్కువ వాటర్లో కలపకు, తక్కువ వాటర్ తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో బాగా మిక్స్ చేసి అప్పుడు మిగతా వాటర్ దాంట్లో కలుపని అయితే చెప్పారు అమ్మ. సో అలాగే చేస్తున్నానండి. మునగాకు పొడి వచ్చేసి నాన్న మునగాకు అయితే తీసుకొస్తే అమ్మ శుభ్రం క్లీన్ చేసేసి నీడన ఆరబెట్టిందంట. 2 డేస్ ఆరిన తర్వాత ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టి నాకు కొంచెం ఇచ్చిందండి. సో దీన్ని కర్రీస్లోని ఫ్రైల్లోని కూడా వేసేసుకోండి, మంచిదంట కంటికి, నెక్స్ట్ రక్తం పడద్దంట అనేసి. కానీ నేను ఏంటంటే మార్నింగ్ టైంలో ఇలా హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అయితే మిక్స్ చేసుకుంటాను కదండి ఇందులో. ఇంక ఈ మధ్య మునగాకు ఉంది కదా, వారంలో 2 టైమ్స్ ఇలా మునగాకు పొడి అయితే వేసుకుంటున్నాను. ఇందులో తేనె కూడా వేసుకోవచ్చు. మనమైతే తేనె అలాంటివి వేసుకోను, నేచురల్గానే తాగాలనుకుంటానండి. స్మెల్ కొంచెం పసిరి వాసన కింద స్మెల్ అయితే వస్తుందండి, కానీ హెల్త్కి మంచిది కదా, తప్పదు స్మెల్ అనుకుంటే. సో ఇంకా పూజ అయిన తర్వాత టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ వేసేద్దాం అనుకున్నాను. కానీ మా అబ్బాయి ఇడ్లీ అయితే తిన్ను అన్నాడు. ఇంకా సర్లే అనేసి నేను కొంచెం క్యారెట్ తురుము అలాగే పప్పుల పొడి ఉంటే ఇంకా మినపరొట్టు కింద వేసుకుని ఆ పప్పుల పొడి క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను. మా అబ్బాయికి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. మొన్న విశాఖ డైరీ నుంచి మిల్క్ బ్రెడ్ అయితే తీసుకొచ్చాను కదా, అవి నేతిలో కొంచెం ఫ్రై చేసేసి ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేసేసి వాటిపైన అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేస్తాను. ఈసారి అయితే ఇంక ఇలా సింపుల్గా అయిపోద్ది కదా. ఇంకా ఆమ్లెట్ కొంచెం కుక్ అయిన తర్వాత తిరిగేసేసినట్లయితే రెండో వైపు కూడా ఫ్రై అయిపోద్ది కదా. అందుకే బ్రెడ్ కూడా ఒకవైపే నేతిలో కాల్చాను, ఇంకొక వైపు మళ్ళీ మనం తిప్పుతాం కదా ఇప్పుడు ఆమ్లెట్, అప్పుడు ఫ్రై అవుతుంది కదా అన్నట్టుగా ఈ విధంగా అయితే వాడికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి పెట్టేశానండి. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను. కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నారు కదా, ఇంక ఈ మధ్య ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం లేదు. ఏవైనా కొన్ని పాడైపోతాయి అన్నప్పుడు పెడుతున్నాను అంతేనండి. బంగాళాదుంప అయితే ఎప్పుడూ పెట్టంలేండి, ఎందుకంటే బంగాళాదుంప, ఆనియన్స్ ఇలాంటివి కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అంటారు కదా. సో బయట ఉంటే 2 డేస్కే చూసారా ఎలా ఒళ్ళిపోయాయో, పచ్చిమిర్చి ఒళ్ళిపోయాయి, నెక్స్ట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఏదో డాగులు పడిపోయినట్టుగా, అంటే చచ్చు పడిపోయినట్టుగా, చలనం లేనట్టుగా అయిపోయాయి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక 10 డేస్ వరకు కూడా అవి ఫ్రెష్గానే ఉంటాయి. తర్వాత ఇలా పాడైపోయినట్టుగా అయిపోయినప్పటికీ కూడా ఇంకేం చేస్తాను, తప్పదు కదా, ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టిన యూస్ చేయొద్దు అంటున్నారు అన్నట్టుగా ఇంక ఇలా బయటనే వదిలేస్తున్నానండి కూరగాయలు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి అన్నప్పుడు అప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, తప్పదు కదా, అప్పుడు కూడా పెట్టకూడదు అనుకోండి. సో కానీ ఏం చేస్తాము, ఇంక ఇలా బియ్యం పళ్ళెంలో అయితే వేసి వదిలేస్తున్నాను. ఇంకా దొండకాయ అయితే ఫ్రై చేద్దాం కదా అనేసి దొండకాయలన్నీ కూడా ఎత్తి పెట్టేశాను. ఇప్పుడైతే కూరగాయలు 2-3 డేస్కి ఇలా బయట ఉంటే పాడైపోతున్నాయి కదండి. మా చిన్నతనంలో అయితే ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు, అలాగే డైలీ కూరగాయలు అమ్మకానికి వచ్చేవి కాదు, బయట షాప్స్ కూడా ఉండేవి కాదండి. కూరగాయల షాపులు వారంలో ఒకసారి సంత పెట్టేవారు, సంత నుంచి అయితే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకునేవారు, అయినా కూడా ఫ్రెష్గానే ఉండేవండి. అలా అని ఫ్రిడ్జ్లు ఉండేవా, ఫ్రిడ్జ్లు కూడా ఉండేవి కాదు కదండి. వారానికి సరిపడగా తెచ్చుకున్నా కూడా ఇలా చాటల్లో కానీ లేకుంటే తాంబూలాల్లో కానీ వేసి ఒక పక్కన పెట్టేవారండి. ఆ కూరగాయలని వారం పొడికి వాడుకునేవారు. అందులో కూడా పాడైపోయే కూరగాయలు లాంటివి త్వరగా వండేసేవారు. కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంటే ఇలా బంగాళదుంపలు, దొండకాయలు ఇలాంటివి అయితే ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వండుకున్నా ఫ్రెష్గానే ఉంటాయి అన్నట్టుగా అలా జ్యూస్ అయితే వండుకునేవారండి. ఏవైనా కూరగాయలు ఒకేలా మనకు ముందుగా అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ వారంలో సంత వచ్చేంత వరకు ఎదురు చూడవలసిందే. బయట ఎక్కడ మనకి షాప్లో దొరకడం, లేకుంటే ఊర్ల మీదకి అమ్మకానికి రావడం అలా అయితే ఉండేవి కాదండి ఉప్పుడులాగా. ఇప్పుడైతే మనకు అవన్నీ చూసేటట్టు ఫ్రెష్గా అలవాటు అయిపోయి ఇంక ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రెష్గా
ఫ్రెష్గా వాడుకోవటం ఇలా అనుకుంటున్నాం అంతే. మనం ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏమీ ఫ్రెష్గా వాడుకున్నట్టు కాదండి, వాటిని పాడు చేసే వాడుకుంటున్నాము. నన్ను అడిగితే ఇలా బయట వదిలేసి కొంచెం వెళ్ళిపోయినప్పటికీ అవి వాడుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టేశాను, ఒక పక్క వచ్చేసి పెసరచారు పెడదాం కదనేసి పప్పు కూడా ఉడికేస్తున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేయాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తిండి ఎంత ఇష్టమోనండి. చేసేది కొంచెం వంట అయినప్పటికీ కూడా ఎవరికి నచ్చినవి అవి చేయాలంటే ఎక్కువ టైం పడుద్ది కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను మిక్సీ అయితే క్లీన్ చేద్దాం కదా అనేసి మిక్సీని అయితే ఒక 4 నెలల నుంచి క్లీన్ చేయకుండా అలా వదిలేసానండి. 4 నెలల నుంచి అలా చెడితే ఇలా తయారయ్యిందండి. ఇది కూడా నేను వీడియో కోసం అనేసి వదిలేసాను. అంటే చాలామంది ఇంట్లో లిక్విడ్స్ తయారు చేస్తున్నారు కదా, క్లీనింగ్ లిక్విడ్స్ అలాంటివి తయారు చేసి మిక్సీలు, గ్రైండర్స్ ఇలాంటివి క్లీన్ చేస్తూ ఉంటే చాలా నీట్గా వస్తున్నాయి కదా. మనం కూడా ట్రై చేసి చూద్దాము. ఎందుకంటే నా మిక్సీ ఎప్పుడూ ఇలా ఉండదండి. ఎప్పటికప్పుడు నేను చట్నీ చేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏం చేసినప్పటికీ కూడా వెంటనే క్లీన్ చేసేస్తాను. అది కూడా ఈ పైన చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ ఉన్న ప్లేస్లో చుట్టూతో కూడా బ్లాక్గా వచ్చేసింది కదా. అదేంటంటే మనం మిక్సీ చట్నీ వేసినా లేకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా ఎక్కువ టైం మిక్సీ పట్టామనుకోండి, అప్పుడు మనకి మిక్సీ వేడిగా అవుతుంది కదా. వేడిగా ఉన్నప్పుడు ఆ కింద బ్లేడ్లోంచి ఆ ఫ్లవర్లోకి వాటర్ వచ్చేస్తుందండి. ఏంటో తెలియదు కానీ ఆ వాటర్ కూడా ఏంటంటే ఆ బ్లాక్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల మిక్సీ వేసిన ప్రతిసారి కూడా నేను క్లాత్ తడి చేసేసి మొత్తం మిక్సీ అన్నది క్లీన్ చేసేస్తూ ఉంటానండి. అందుకే ఎప్పుడు కూడా కొత్త మిక్సీ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను దీని మీద ఒక లిక్విడ్ అయితే వేస్తున్నాను కదా, దీన్ని ఇంట్లోనే తయారు చేసింది. దీంతో క్లీన్ చేస్తే చాలా త్వరగా ఇలాంటి వస్తువులన్నీ క్లీన్ అయిపోతాయని వీడియోస్లో చూసానండి. వాళ్ళైతే ఇంకా మిక్సీ అంతా కూడా మొత్తం అట్ల కట్టేసిన మిక్సీని క్లీన్ చేస్తున్నారు. భలే ఇలా అనగానే క్లీన్గా వచ్చేస్తుంది. అసలు మనం కూడా ట్రై చేద్దాము. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే నిజంగానే క్లీన్ అయినట్టుగా అనిపిస్తుందండి. కొంతమంది చేసే వీడియోస్ చూస్తుంటే అసలు అది క్లీన్ అయ్యిందా, లేకుంటే వీళ్ళు వేరొక మిక్సీ తెచ్చిపెట్టారా అన్నంత నీట్గా చేసి పెట్టేస్తున్నారు. అసలు ఏంటి చూద్దాము. నిజంగా మన ఇంట్లో చేసుకునే లిక్విడ్కి ఇంత బాగా క్లీన్ అయిపోతుందా, అది కూడా ఇంకా మిక్సీ అంత పాడైపోయిన మిక్సీని కూడా క్లీన్ చేస్తున్నారండి చాలామంది. వీడియోస్లో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను కూడా వీడియో అయితే షూట్ చేద్దాం కదా అనేసి ఆ లిక్విడ్ అయితే తయారు చేశానండి. సో ఇంక మొత్తం అంతా కూడా మిక్సీకి స్ప్రే చేసేసి అలా వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేయాలని చెప్తున్నారు. సో నేనేంటంటే మరి మనకి మిక్సీ అంత చండాలంగా లేదు కదా, నార్మల్గానే ఉంది కదా అన్నట్టుగా నేను ఇంక వెంటనే అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. మిక్సీ అన్నది క్లీన్ చేయటం ఈ బ్రష్‌తో అయితే క్లీన్ చేస్తున్నానండి. సో అది వేయగానే మొత్తం మనకి ఆ నురగలా వచ్చింది కదా, దానివల్ల అప్పుడే చూసారు కదా మొత్తం అంతా కూడా నానిపోయింది. నేను ఇంకా టైం కూడా ఏం తీసుకోలేదు. అంటే స్ప్రే చేసి పక్కన పెట్టేయటం, కాసేపు మిక్సీ అలా ఏం చేయలేదు. ఆ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. అయినప్పటికీ చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఈ బ్రష్ ఒకటి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి నార్మల్ బ్రష్ కంటే కూడా బ్రష్ని ఇలా కట్ చేసి చేసుకున్నట్లయితే ఇలాంటివి క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నార్మల్ క్లాత్తో అయినా చేయొచ్చు, కానీ ఇలాంటి ప్లేసెస్లో క్లాత్ పెట్టి క్లీన్ చేయడానికి అవ్వదు కదా. ఇలా బ్రష్తో అనుకోండి మనకి నీట్గా క్లీన్ అయిపోద్ది అన్నమాట. ఆ బ్రష్ కూడా నేను ఇలా కట్ చేసి చేశాను. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇలా చేయటం వల్ల మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏదో పెయింటింగ్ వేసిన టైప్లో క్లీన్ చేయొచ్చు. అదే నార్మల్గా మనం బ్రష్ ఎలా ఉందో అలా యూజ్ చేసినట్లయితే అంత బాగా క్లీన్ అవ్వదండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇలాంటి ప్లేసెస్లో చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. ఇంతకీ ఈ లిక్విడ్ ఏంటి, ఏం చేశానా అనుకుంటున్నారా? ఏం కాదండి అసల. నేనే షాక్ అయ్యాను ఇది ఇంత బాగా క్లీన్ అయిన తర్వాత. ఇంతకీ లిక్విడ్ అంటున్నాను. ఏమి తయారు చేశాను ఏంటన్నది చెప్పలేదు కదా. సో ఏం కాదండి, చెప్తే మీరే షాక్ అవుతారు. షాంపూ ఉంటుంది కదా క్లినిక్ ప్లస్, రూ. 10 ప్యాకెట్ తీసుకున్నాను. కొంచెం వాటర్లో బాగా కలిపేసి అందులో వెనిగర్ వేసానండి 1 టీ స్పూను. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వంట సోడా ఉంటుంది కదా అది వేసాను. ఈ 3 బాగా మిక్స్ చేసేసి కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసానండి.
ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. అంటే మనకి స్మెల్ వేరేలా రావటం అలా ఉండదు, ముద్దపప్పు వేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇలా మిక్సీలు, గ్రైండర్లు ఇవే కాదండి, కబోర్డ్స్, నెక్స్ట్ టైల్స్, వంటింట్లో ఇవన్నీ కూడా క్లీన్ చేయొచ్చు. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, మొత్తం ఆ లిక్విడ్ అది స్ప్రే చేసేసిన తర్వాత ఆ బ్రష్తో మొత్తం అంతా కూడా తోమేసాను కదా. తోమేసిన తర్వాత తడి క్లాత్ తీసుకుని ఆ తడి క్లాత్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా తుడిచేస్తున్నాను. ఇంకా వాటర్ అన్నది లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు పొడి క్లాత్ లాగే కనిపిస్తుంది. ఇది మొత్తం వాటర్ పిండేశాను, జస్ట్ కొంచెం చెమ్మ ఉంటుంది అంతే. దాంతో మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. సో ఇంకా కొత్త మిక్సీలా వచ్చింది, నిజంగా బాగా యూజ్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మిక్సీ అంతా కూడా నీట్గా కొత్త దానిలో అయితే వచ్చేసిందండి. అది కూడా కలర్ వైట్ అయినప్పటికి కూడా ఇన్ని రోజులు వదిలేసాను కదా, అనవసరంగా ఇలా వదిలేసానేమో, ఎందుకంటే అవి పసుపు డాగులు ఇవన్నీ పడిపోతాయేమో, చట్నీస్ కదా అమ్మో అనిపించింది. కానీ దీంతో క్లీన్ చేయడం వల్ల మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిందండి. అలాగే ఈ బ్రష్ ఒకటి బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా బ్రష్ కట్ చేయకుండా క్లీన్ చేస్తే ఇంత బాగా అవ్వదు. బ్రష్ ఒకటి కట్ చేసేసి ఇలాగా పైన అతికించాను కదా, దానివల్ల ఇలా ఇరుకు వాటిల్లో క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా ఈ లిక్విడ్ అయితే బాగానే పనిచేసిందండి. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, అవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కదా, వాటితో కూడా ఇంత బాగా క్లీన్ అవుతుందా. కొద్దిమంది అయితే ఇంకా బాగా పాడైపోయిన వాటిని క్లీన్ చేసి చూపిస్తున్నారు. మేబీ అవ్వచ్చు అవి కూడా, అంటే కొద్దిసేపు నానపెడుతున్నారు కదా స్ప్రే చేసేసి. పర్లేదు, మనకి కిచెన్లో టైల్స్ అవన్నీ కూడా బాగా క్లీన్ అవుతున్నాయండి. నెక్స్ట్ కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదండి, మనం తడి చేతులతో తీసేస్తూ వేసేస్తూ ఉంటాము వంట చేసేటప్పుడు. మనం ఎక్కువ వాడే ప్లేస్లో చేతులు డాగుల కింద, మరకల కింద పడిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయ్యాయండి. అంటే షాంపూ వలన, నెక్స్ట్ ఈ వంట సోడా వెనిగర్ వేసాం కదా, దాని వలన అనుకుంటాను ఇదంతా ఇంత బాగా క్లీన్ అవడానికి కారణం. సో ఏదైతేనో కొన్ని వీడియోస్ చూసి మోసపోయినప్పటికీ కూడా కొన్ని వీడియోస్లో నిజం ఉంటుంది అనిపించిందండి నాకు. నేను అంత బేగా యూట్యూబ్లో ఎంతో నమ్మితేనే కానీ ఏది ట్రై చేయను. ఎందుకంటే కొన్ని కుకింగ్ వీడియోస్ అయినా సరేనండి, అవి బాగోకపోయినా కూడా మనకి టెంప్టింగ్గా చూపించేస్తూ ఉంటారు. సేమ్ ప్రాసెస్లో మనం చేసినప్పుడు కూడా అవి ఎంత టేస్ట్గా అనిపిస్తూ ఉండదన్నమాట. అంటే మనకి చెయ్యటం కొన్ని తప్పులు చేయొచ్చు మేబీ, కానీ కొన్ని వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనకి తినేయాలి, వండుకోవాలి, అప్పు బాగుంటుంది అన్నట్టుగా అనిపించేస్తుంది. తీరా పోసి మనం వండి చేసిన తర్వాత ఏముంది, మనం నార్మల్గా చేసుకుని వాటిలాగే ఉంది కదా అనిపించేస్తూ ఉంటుంది కదా. ఇలా క్లీనింగ్లు కూడా అంతేనండి. కొద్దిమంది ఇంకా మొత్తం ఏదో ఇంకా అబ్బా నిజంగా ఇంత శ్రమ లేకుండా ఇంత నీట్గా అయిపోయినట్టుగా చూపించేస్తారు. తీరా పోసి అవన్నీ మనం చేసేసరికి అంత బాగా క్లీన్ అవ్వవు. సో ఇదైతే బాగుంది. నేనైతే ఒక టీ గ్లాస్కి మిక్స్ చేశానండి. నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను కదా, మరీ ఎక్కువ తయారు చేసేసుకోవటం ఎందుకులే, కొంచెం చేద్దాం అన్నట్టుగా ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెంగా అన్నీ మిక్స్ చేశానండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అయినా కూడా మనకి ప్రతిరోజు అంత క్లీనింగ్ ఏమీ ఉండదు కదా, మేబీ ఇంకో కిచెన్లో క్లీనింగ్ ఉంటుంది అంతే. ఇంక ఈ మిక్సీలు, గ్రైండర్లు ఇవంటివి అంటారా, మనం ఎప్పుడప్పుడు క్లాత్తో తుడిచేయటం వల్ల ఇంత డస్ట్గా అయితే ఉండవు. ఇప్పుడు 4 నెలలు వదిలేస్తే అలా ఉంది. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా ఉందో, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకొక టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయ్యిందండి. ఇంకా బయటకు వెళ్దాం కదా అనేసి అయితే రెడీ అయ్యాము. మొన్నటి వరకు కూడా శీతాకాలం కదండి, నైట్ టైం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బండి మీద కాబట్టి చాలా చలిగా ఉంటుందని ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కదా. మేబీ బీచ్కి అండి ఎక్కువగా వెళ్తాము నైట్ టైము, టౌన్ మాట. సో ఇంక వెళ్ళేవాళ్ళం కాదు, ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు చలి కూడా తగ్గింది కదా, ఇంకా సరదాగా బీచ్కి వెళ్దాం కదా అనేసి అయితే రెడీ అయ్యాను. సో ఇంకా మా అబ్బాయి అయితే కాలేజీ నుంచి వచ్చాడు, రా బీచ్కి వెళ్దాం రెడీ అవ్వంటే, నేను రాను మమ్మీ, ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను అన్నాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టీల్ ప్లాంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్తారంటండి. అందుకే ఇంకా మీరు వెళ్ళొచ్చేయండి బీచ్కి, నేను గుడికి వెళ్తాను అన్నాడు. మా ఇంట్లో అన్ని రివర్స్ మాట, మేము గుడికి వెళ్ళకుండా బీచ్కి వెళ్తే, మా అబ్బాయి ఏమో బీచ్కి వెళ్ళవలసిన వాడు గుడికి అయితే వెళ్తానంటున్నాడు. సో మంచిదే కదా, వాడినైతే అలా వెళ్ళమని మేమైతే బీచ్కి వెళ్తూ దారిలో గ్యాస్ సిలిండర్ కంపెనీ దగ్గర అయితే ఆగామండి. ఏంటోనండి బాబు, ఈ టీవీల్లోని, ఫోనుల్లోని చేసే హడావుడి చూస్తుంటే నిజంగానే గ్యాస్ దొరకదేమో అనిపించేస్తుంది. వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారులేండి. మేము బుక్ చేసుకు చాలా రోజులు అయినప్పటికీ కూడా మాకు గ్యాస్ వచ్చేసినట్టుగా మెసేజ్ వచ్చినప్పటికీ కూడా గ్యాస్ అయితే వేయలేదు. సో వీళ్ళు అడిగితే రేపేస్తాము, మాపేస్తామని ఏవో కారణాలు చెప్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే, అవసరం లేని వాళ్ళు కూడా గ్యాస్ బుక్ చేసుకు పక్కన పెట్టుకుంటున్నారండి పాపం. అవసరం ఉన్న వాళ్ళకేమో గ్యాస్ అనేది దొరకటం లేదు. అక్కర్లేకపోయినా కూడా కొద్దిమంది బుక్ చేసుకుని వేయించుకుని పక్కన పెడుతూ ఉంటున్నారు, అంటే ముందు జాగ్రత్త కోసం. నాకు ఎంత భయమోనండి, గ్యాస్ సిలిండర్ ఉండగా వేరొక సిలిండర్ వేసుకుని ఇంట్లో పెట్టాలంటే ఎప్పుడు కూడా మాకు ఇంకా ఒక 15 రోజులు 20 రోజుల్లో అయిపోద్ది అన్నప్పుడే నేను సిలిండర్ అయితే బుక్ చేయమని చెప్తానండి. ఎందుకంటే మాకు 4 నెలలు 3 నెలలు అలా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి 5 నెలలు కూడా సిలిండర్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి రైస్ కుక్కర్లో వాడతాము, ఎక్కువ ఊర్లు వెళ్ళటం అలా ఉంటుంది కదా, వంట కొంచెం తక్కువ కాబట్టి
కాబట్టి సో అయినప్పటికీ కూడా ఈసారి అయితే ఇంకా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఫోన్ చేసి అమ్మ వాళ్ళు గ్యాస్ దొరకదంట కేర్ సిటీ అంట ఏం చేసుకోండి ఒక కుండ స్పేర్ పెట్టుకోండి అని చెప్తున్నారు. సర్లే ఇంకా మాకు ఒక నెల రోజులు టైం ఉన్నప్పటికీ కూడా మేమైతే బుక్ చేసుకున్నాము. సో ఇంకా అక్కడ మాట్లాడేసి ఇంకా అలా టౌన్ బీచ్కి అయితే వచ్చేసామండి. ఇంకా భలే అనిపించింది చాలా రోజుల తర్వాత నైట్ టైం వచ్చాము కదా. మొన్న అంటే 1 మంత్ అవుతుంది కదా రాధా వాళ్ళ పెళ్లి రోజు కంటే నైట్ టైం వచ్చాము 12 ఆ టైంకి కానీ. సో అదే రావస్తామండి మేము ఒక 4 నెలలు అయిపోతుందిలేండి బీచ్కి వచ్చి. అంటే మార్నింగ్ టైం వచ్చాము 1-2 సార్లు కానీ నైట్ టైం అయితే 9 ఆ టైంకి రాలేదు. ఇంకా సో అలా బీచ్లో ఒక 2-3 రౌండ్లు వేసేసి కాసేపు ప్రశాంతంగా కూర్చుని పిడత కందిపప్పు అయితే తినేసాము. ఎక్కడ పిడత కందిపప్పు తిన్నా ఈ టేస్ట్ అయితే ఉండదు, మూరి మిచ్చిరండి. సో తిన్నమ్మటి వీళ్ళు చూడండి ఫోన్ పట్టుకు చూస్తూ మొగుడు పెళ్ళాలనుకుంటాను ఎంత ప్రశాంతంగా పడుకున్నారోనండి బీచ్లోని. నా కళ్ళని చూస్తే భలే అనిపించింది. ఎంతమంది ఎంత గోల్ చేసుకుంటూ అటు ఇటు తిరిగినప్పటికీ కూడా వాళ్ళైతే ప్రశాంతంగా ఇంట్లో ఏదో బెడ్ మీద పడుకున్నట్టుగా పడుకోబడిపోయారు. చాలా చల్లగా భలే అనిపించింది రండి. పిల్లలైతే భలే ఆడుతున్నారు ఇక్కడ. సో అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.